మగవారిలో చాలా మందిని మనం నోటీస్ చేస్తుంటాం, వాళ్ళ స్పర్మ్ కౌంట్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. దానికి నేను ఈరోజు వివరణ ఇస్తాను. నేను డాక్టర్ సుధా పద్మశ్రీ హాస్పిటల్స్ అండ్ ఇందిరా IVF సెంటర్ విశాఖపట్నం. దానికి కారణాలు ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఒకటి, అధికంగా స్మోక్ చేయడం, అది ఆల్మోస్ట్ స్పర్మ్ అంతని డ్యామేజ్ చేసి పడేస్తుంది. సెకండ్ పాయింట్, చాలా టైట్ అండర్వేర్ వేసుకోవడం. థర్డ్ పాయింట్, ఏదైనా వేడి, సపోజ్ ఎస్పెషలీ వంటలు చేసేవాళ్ళు, బ్లాస్ట్ ఫర్నిసెస్ దగ్గర పనిచేసేవారు, లేకపోతే ఇటువంటి వాళ్ళకి కూడా చాలా ఎక్కువ స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్, ఎప్పుడు కూడా వైఫై ల్యాప్టాప్ని ఒళ్ళో పెట్టుకొని ఆ రేడియేషన్స్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కూడా కౌంట్స్ తగ్గుతాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అదర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే దీస్ ఆర్ ద సింపుల్ ఫ్యాక్టర్స్ విచ్ యూ కెన్ అవాయిడ్. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, దానికి మనం ఏమి చేయలేము. అఫ్ కోర్స్ అది వేరే మెథడ్స్ ఉంటాయి. ఆర్ సమ్ టైమ్స్ టెస్టిస్ మే బి డ్యామేజ్, దానికి తగ్గ హార్మోన్ సప్లిమెంట్ చేయడం అయినా కూడా మనం వీ కెన్ హెల్ప్ యూ టు బికమ్. నేను చెప్పినవన్నీ చాలా సింపుల్ మెథడ్స్. హౌ యూ కెన్ అవాయిడ్, హౌ యూ కెన్ ఎలా మీ స్పర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు అంటే ఇవి కొన్ని మార్గాలు. అంటే లూజ్ గార్మెంట్స్ వేసుకోవడం, స్మోకింగ్ అవాయిడ్ చేయడం, క్రానిక్ ఆల్కహాలిజం అవాయిడ్ చేయడం, డ్రగ్స్ తీసుకోవడం మానేయండి. సర్టన్ అది ఎప్పుడు వేడి వస్తువులు అంటే లైక్ పొయ్యల దగ్గర పనిచేయడం, ఎప్పుడు ల్యాప్టాప్స్ కొంచెం దూరంగా పెట్టుకుని పని, ఇవన్నీ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ముందు ఇవాల్యుయేట్ చేయించుకోవాలి, కౌంట్ ఎందుకు తక్కువ ఉంది ఇవాల్యుయేట్ చేయించుకుని హార్మోనల్ టెస్ట్ చేసుకుని దాని తగ్గ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా చాలామంది వాళ్ళలో, ఎక్కువ శాతం మందిలో కౌంట్ పెంచడానికి మెడిసిన్స్ ఉంటాయి. ఇంకా IVF సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ పర్సనల్.